చేయండి, నేను మీకు వీడియో కాల్ చేస్తాను. ₹400 అని ఫోన్పే చేస్తే ఒక వీడియో కాల్ చేసి చూశాను అన్నాడు కదా, ఈ బ్రెయిన్ స్ట్రోక్ అని అన్నీ ఎంఆర్ఐ చేయించుకోవాలి. అన్నీ ఎంఆర్ఐ చేయించుకోలేండి. అప్పుడు నేను బయలుదేరాను. అక్కడి పటాన్ చెరువు నుంచి కోకుడుపల్లి వెళ్ళాలండి. చిన్నగా గంటన్నర ఆటోలో వెళ్తున్నాం. ఆటోలో వెళ్తుంటే అప్పటికి ఇది లాగేసింది, మూట లాగేసింది, కొంచెం వాసిపోయింది. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు స్తోత్రం. చాలా ఇది చాలా సరిపోతా. ఇది వెంటనే ఆ ఆటోలో ఉండగానే ఈ పెరాలసిస్ స్ట్రోక్ అంటే పక్షవాతం వచ్చిన వాళ్ళు ఇలా కాలు చేయబడిపోయి మీరు చూసే ఉంటారు చాలా మంది. ఈ చెయ్యలాగా అయిపోతుంది, మూతి పక్క లాగేసి సొల్లు కాచుకుంటా, ఇవన్నీ జ్ఞాపకం వస్తుంది, ఇవన్నీ కనిపిస్తున్నాయి. దేవుడు క్లియర్గా చూపిస్తున్నాడు నాకు. ఒక్కసారి ప్రభు వాళ్ళని క్షమించుకున్నాను, నీ సన్నిధికి దూరం అయిపోయాను, నీ వెలుగు చూశాను, నీ మహిమను చూశాను, నీ చిత్తాన్ని గుర్తెరిగిన వాడిని ఈ ధనం వెనుక పడిగెట్టి నా బిడ్డల భవిష్యత్తు నేను ఆలోచించాను, కానీ నా బిడ్డలు నీ చేతులకు అప్పగించలేకపోయాను. ప్రభు నా బిడ్డల పరిస్థితి ఏంటని నీ చేతులకు అప్పచెప్పుడు మానేసి ఆ పరిస్థితి, ఆ భవిష్యత్తు నా చేతిలో పెట్టుకున్నాను. నా బిడ్డ కొరకు నేను ఏదో చేయాలి, నేను ఏదో సంపాదించాలి, ధనాన్ని పోగేసుకోవాలనుకున్నాను. కానీ ప్రభు నీ చిత్తానికి దూరం అయిపోతున్నాను, నీ సన్నిధికి దూరం అయిపోతున్నాను, నీ సహవాసానికి దూరం అయిపోతున్నాను. ఆదివారం ఆరాధన విడిచిపెట్టి, ప్రార్థన విడిచిపెట్టి, కొడుకులు విడిచిపెట్టి, దేవుడు సహవాసం విడిచిపెట్టి ధనం సంపాదించి ఈ రోజు నా ధనం ఏమైపోయిందంటే నాకు ధనం దూరం అయిపోయింది. ఆ ధనాన్ని బట్టి నాకు రోగం వచ్చేసింది. ఇప్పుడు కాలు చేయబడిపోయి పక్షవాతం పోయే పరిస్థితి వచ్చింది. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని ఏడుస్తా. ప్రభా అన్నాడు. ప్రభా నీవు నన్ను ఇప్పుడు ముట్టి నన్ను స్వస్థపరిస్తే, ఇప్పుడు కనుక నన్ను ఈ క్షణంలో నన్ను ముట్టి స్వస్థపరిస్తే బ్రతుకున్నంత కాలము నీ సేవ చేసుకుంటాను. చంపేస్తావా చెప్పి, చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నేను బ్రతుకుంటే మాత్రము అంగవైకల్యం కలిగి కాలు చేయబడిపోయి మంచం మీద పడిపోయి పరిస్థితి నాకు వద్దు ప్రభా అని నేను చేసిన తప్పులన్నీ, దేవుని సన్నిధికి ఎన్ని సంవత్సరాలు దూరం అయిపోయాను, దేవుని సహవాసానికి ఎన్ని సంవత్సరాలు దూరం అయిపోయాను, దేవునితో అన్ని సంవత్సరాలు బట్టి ఆ బంధత్వాన్ని తెంపేసుకున్నాను, ఇవన్నింటినీ జ్ఞాపకం చేసి కృషించుకొని ఏడుస్తూ ఉంది. అలాగే హాస్పిటల్కి వెళ్ళేసరికి ఎంఆర్ఐ స్కాన్ చేయించారు. రాత్రి హాస్పిటల్లో జాయిన్ చేశారు. మళ్ళీ అది స్ట్రోక్ స్టార్ట్ అయినప్పుడు ఈ పక్క నుంచి నాకు ఎవరో ఒక స్టూడెంట్ పెట్టి అలా తిప్పేసినట్టుగా, అది ఫస్ట్ స్టార్టింగ్ సింప్టమ్ అన్నమాట. అది వచ్చిందా ఇంకా అయిపోయినట్టే నాకు. అలా స్టార్టింగ్ తెల్లవారు రాత్రి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. తెల్లవాళ్ళు ఇంటి దగ్గర అప్పటికే కరోనా టైం కదా, ఆ కరోనా చెకప్ 4,500 ఖర్చు అయింది. మొత్తం మీద ఇంచుమించుగా ₹1,00,000 ఎంతో రాత్రే ఖర్చు అయింది. డబ్బులు పోతే నేను ప్రభావ నువ్వు ఏం చేస్తావు నాకు, నువ్వు నన్ను బ్రతికిస్తే నన్ను ఎలా ఉన్నావో అలా బ్రతికించు, బ్రతుకున్నంతకాలం నీ సేవ చేసుకుంటాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నన్ను చంపేసినా పర్లేదు, నేను బ్రతుకుంటే అలా బ్రతుకుంటే నీ నామానికి అవమానికి అలాగే అయిపోయి రాజుగాడు అని అంటారు. ప్రభా దేవుడు నమ్ముకున్నవాడు ఎలా అయిపోయి అంటారని చెప్పేసి నీ నామానికి అవమానకరం వద్దు ప్రభా, నన్ను చంపేసిన పర్వాలేదు, బ్రతికిస్తే మాత్రం ఎలా ఉన్నవాడు అలా బ్రతికించు, బ్రతుకున్నంతగా నీ సేవ చేసుకుంటానని చెప్పి మరి దేవుని మహాత్ముడు ప్రార్థించుకోగానే దేవుడు అద్భుతంగా మరి నన్ను స్వస్థపరిచాడు, ముట్టాడు. ఆ నెక్స్ట్ డే డాక్టర్ గారు వచ్చిన తర్వాత ట్యాబ్లెట్స్ ఇచ్చారు, మెడిసిన్స్ ఇచ్చారు, వాడిను 2 రోజులు అయిపోయింది. 3 రోజులు ఉన్నాడు. అయ్యా నాకు ఏ ప్రాబ్లం లేదు, ఇంటికి వెళ్ళిపోతానంటే, ఇంటికి వెళ్ళిపోతావా, ఇద్దరు కాళ్ళు నొప్పి కడుపు నొప్పి అనుకుంటున్నావా, నువ్వు అబ్జర్వేషన్లో ఉండాలి. అప్పటికే దగ్గర ₹2,00,000 అయిపోయాడు. ఒక 5 లక్షలు ఆడబడికి వెళ్ళిపోయాడు. ఉన్న 2 లక్షలు ఈడు చేసే డాక్టర్ గారు. ఇక నా దగ్గర ఏమీ లేదు, నా అకౌంట్ అంతా ఖాళీ అయిపోయింది. నిజంగా ఫ్రీ కాదు, నా అకౌంట్ అంతా ఖాళీ అయిపోయింది. ఆ డాక్టర్ గారి దగ్గర అయ్యా నేను దేవుడిని అనుకున్నా, ఇది నాకు పనిష్మెంట్ మాత్రమే, ఇది నాకు దేవుడు నన్ను భయపెట్టడానికి చేశాడు తప్ప నన్ను ఈ శోధన గురి చేసేది, నన్ను ఇలా చేయాలని కాదు. దేవుడు చెప్పాలంటే ఏ దేవుడు అంటే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, దేవుడి వల్ల నాకు ఈ స్వస్థత జరిగిందంటే మరి ఏం కాదు సరే నన్ను ఇంటికి పంపించాడు. ఒక 10 రోజులకి 20 రోజులకి మెడిసిన్స్ రాసేవాడి. ఆ మెడిసిన్స్ పట్టుకెళ్ళి నేను వాడుకుంటాను, మళ్ళీ 10 రోజుల తర్వాత వస్తానంటే అలా కుదరదని మీరు అబ్జర్వేషన్లో ఉండాలి. కడుపు నొప్పి కాలు నొప్పి అయితే ఇంటికి పంపించేస్తాం, మీకు బ్రెయిన్ స్ట్రోక్ కదా, ఏ టైంలో మళ్ళీ మీకు స్ట్రోక్ వస్తుందో తెలియదు, మీరు ఉండాలంటే లేదే మీరు ఉంచండి, ఇగో నా దగ్గర అకౌంట్ ఇవ్వం. అది రోజుకి 10,000 అండి, రూమ్ రెంట్ 10,000, ట్యాబ్లెట్స్కు 10,000 వచ్చేది. నీ అన్న నీకు క్లియర్గా చెప్పేశాను, నేను దేవుని నమ్ముకున్నానండి, అబద్ధం ఆడాల్సిన అవసరం నా దగ్గర లేదు. ఇప్పటి వరకు ఈ రోజు వరకు నా దగ్గర అమౌంట్ ఇదిగో ఇంత ఉంది. ఇప్పుడు వరకు మీరు బిల్లు క్లియర్ చేస్తే కట్టగల సమర్థత నా దగ్గర ఉంది. ఇక్కడి నుంచి 1 గంట మీ దగ్గర పెట్టుకున్నా మీకు డబ్బులు ఇవ్వడం నా దగ్గర ఛాన్స్ లేదు. ఉంచుకుంటే పంపించేస్తే మీ ఇష్టం అయితే. నా దగ్గర అమౌంట్ లేదు. ఇది ఒకటి క్లియర్గా చెప్తున్నాను. నేను నమ్ముకున్న దేవుడి మీద వచ్చే చెప్తున్నాను, నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా దగ్గర ₹1 లేదు. ఇలాగే అన్నానండి, నా దగ్గర ₹1 లేదు. నా అకౌంట్ ఇదిగో, నా కార్డు ఇదిగో, నా ఫోన్పే చూసుకోండి, మీ ఇష్టం సార్ అంటే ఇలా కూడా తగిలేటట్టు పిక్కలు పోయి చెప్పి ఆ నర్సుని పిలిచి ఏదైనా సెటిల్ చేసి పంపించండి.